హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ టాపిక్ ఏంటంటే కిరణ్ అబ్బవరం వర్సెస్ ప్రదీప్ రంగనాథన్ అండ్ మైత్రి మూవీ మేకర్స్. ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే కా మూవీ రిలీజ్ అప్పుడు అక్కడ తమిళనాడులో, మనకు తెలుసు తమిళనాడు, కర్ణాటక వీళ్ళకి బాగా స్టేట్ పిచ్చి ఉంటుందని. సో అప్పుడు కేఏ తమిళ వర్షన్ ఏమో కానీ తెలుగు వర్షన్ కూడా స్క్రీన్స్ ఇవ్వలేదని కిరణ్ అబ్బవరం అన్న మొన్న రిలీజ్ టైంలో ఒక మాట అన్నాడు. అది కాస్త డ్యూడ్ మూవీ టీం వాళ్ళకు పోయి అక్కడ మైత్రి మూవీ మేకర్స్ వారు అది దానికి ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఫస్ట్ కంటెంట్ బాగా పెట్టుకుంటే నీ మూవీ బ్లాక్ బస్టర్ అయితే ఆల్మోస్ట్ స్క్రీన్స్ అలానే వస్తాయి అని అన్నారు. ఇక్కడ డ్యూడ్ మూవీ, కేరాంప్ మూవీ గురించి మనకు తెలియాల్సింది ఏంటంటే కేరాంప్ మూవీ టీఎఫ్ఐది, డ్యూడ్ మూవీ కూడా ఆల్మోస్ట్ టీఎఫ్ఐదే. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ కాబట్టి. సో మన ప్రదీప్ రంగనాథన్ ఫిల్మోగ్రఫీ చూస్తే 3 సినిమాల్లో 3 హిట్ కొట్టి 4 సినిమాకి చూస్తుండో ఒక 200 కోట్ల మూవీస్ ఉన్నాయి. అబ్బవరం మూవీస్ చూస్తే తీసిన 10 సినిమాల్లో ఒక 3 బాగా హిట్ అయినాయి. సమ్మతమే కూడా మంచి రికగ్నేషన్ వచ్చింది. దీని మీద నా ఒపీనియన్ ఏంటంటే, నార్మల్గా పెద్ద పెద్ద హీరో మూవీస్కి అయితే కర్ణాటక వర్షన్, తమిళ వర్షన్ రిలీజ్ అవ్వడం అనేది నార్మల్. అబ్బవరం అడిగింది ఏంటంటే తెలుగు వర్షన్ స్క్రీన్స్ ఇవ్వలేదు అని అడిగిండు చెన్నైలో. సో ఇక్కడ ఆయన అడగడం కరెక్టే ఉంది. కాకపోతే ఈయన ఫిల్మోగ్రఫీలో ఫ్లాప్సే చాలా ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈయనకి కౌంటర్ ఇచ్చారు. బట్ కాకపోతే కిరణ్ అబ్బవరం ఎస్ఆర్ కళ్యాణ మండపంతో డెబ్యూట్ ఇచ్చిన తర్వాత ఇగ్నోర్ చేసే విధంగా మూవీసే తీలే, కొంచెం మంచి మూవీసే తీశారు. బట్ అప్పుడు వచ్చినప్పటి నుంచి ఆయన మూవీస్ తీసే స్పీడ్ వల్ల టీఎఫ్ఐలో చాలా ట్రోల్కి గురయ్యారు కిరణ్ అబ్బవరం గారు. అండ్ చాలా మంది డ్యూట్కి సపోర్ట్ చేస్తున్నారు. క్యాంప్ కూడా మంచి బజ్జే ఉంది. బట్ ట్రోలింగ్ కాస్త వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆయన కష్టాలు చెప్పుకున్నా, ఏం చెప్పినా కూడా వీళ్ళు సింపతి అని మీడియా ట్విట్టర్లో బాగా రుద్దుతున్నారు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే కిరణ్ అబ్బవరం చెప్పింది కరెక్టే, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే. బట్ ఆ చెన్నైలో కొంచెం స్క్రీన్స్ ఒక 5-6 స్క్రీన్స్ ఇస్తే బాగుండు అని అన్నారు ఆయన. ఆ 5-6 స్క్రీన్స్ కూడా పెద్ద మ్యాటర్ కాదు, ఇవ్వాల్సిందే. బట్ ఇక ఇష్యూ సాల్వ్ అయిందని అనుకుంటున్నా. ప్రదీప్ రంగనాథన్, కిరణ్ అబ్బవరం ఏంటంటే ఇద్దరు షార్ట్ ఫిల్మ్స్ నుంచి వెళ్ళి వచ్చారు. ఇద్దరికి మంచి రికగ్నేషనే వచ్చింది. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద కేరాంప్ మూవీ అండ్ డ్యూడ్ మూవీ. And that's all about this topic. For the support, మీకు పేరున థ్యాంక్స్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యాపిల్ పండు. బై బాయ్.